సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఛానల్. మరి మీ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ని తెలుసుకోవచ్చు. సో మీరు అంతకంటే ముందుగా ఈ వీడియో చెప్పబోయే ముందుగా నేను చెప్పేదంటే, మీరు ఇక్కడ మీ వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ అనే బటన్ పక్కన బెల్ ఆకారంలో ఒక సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియో సెకండ్కే మీరు చూడాలనుకుంటే ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. సో మీరు అలా క్లిక్ చేయకపోతే మా వీడియోస్ ఎప్పుడో అప్లోడ్ చేసినట్టు మీకు చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే, అసలు జియో మనీ యాప్లో ఆల్రెడీ 31st బిలో అందరు రీఛార్జ్ చేస్తున్నారు. జియో మనీ యాప్లో 50 క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఆ ఓచర్స్ ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. చాలామంది కామెంట్స్లో అడగడం జరిగింది. సో ఈ వీడియోలో నేను అది మీకు క్లారిటీగా నేను చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మీరు 31st లోపు రీఛార్జ్ చేసేసుకున్నారు. సో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు యాప్ ఓచర్ అనేది మేము యాడ్ మనీ ఓపెన్ చేస్తే వాచర్ అనేది డైరెక్ట్గా మేము క్యాష్ బ్యాక్ వస్తాయి అనుకున్నాము, పేటీఎంలో లాగా. అట్లా క్యాష్ బ్యాక్ రావలేదు. సో మా పరిస్థితి ఏంటి, అది ఎలా యూజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో మీరు ముందుగా జియో మనీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ అందరూ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు. సో నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను, మీరు కూడా ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే అసలు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మీ 50 రూపీస్ రాలేదు, కానీ మీ మొబైల్కి మెసేజ్ వచ్చింది. సో మీరు ఆల్రెడీ 99 ప్రైమ్ మెంబర్షిప్ చేశారు, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వాచర్ వచ్చింది, యూజ్ చేసుకోండి అని చెప్పి. సో దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. సో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు క్లారిటీగా మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ మీరు జియో రీఛార్జ్ అని ఉంది. సో ఈ జియో రీఛార్జ్ అనేది క్లిక్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే, మీరు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటేనే ఆ 50 రూపీస్ అనేది మీకు యూజ్ అవుతాయి. లేకపోతే అది మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవటము అవన్నీ జరగవండి. సో అది ఎలా యూజ్ చేసుకోవాలి నేను ఇక్కడ చెప్తాను. ఆల్రెడీ మీకు ఓచర్ ఉన్నట్లయితే ఇక్కడ కింద ఉంటుంది చూడండి, యూ హ్యావ్ అన్యూజ్డ్ కూపన్, ప్రొసీడ్ టు రీడమ్ అండ్ అప్లై అని ఉంది. సో ఆల్రెడీ మీకు ఒక కూపన్ ఉందంట, మీరు దాన్ని యూజ్ చేయలేదని చెప్పేసి మనకి ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే చెప్తుంది. సో పైన చూసినట్లయితే మీరు ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయండి. అది ప్రొసీడ్ అయినాక మీ ఇక్కడ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. మీరు ఏ ప్లాన్ అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో సో దాని మీద క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే 303 ప్లాన్, మళ్ళీ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయేమో నాకు తెలియదు. ఇంతవరకు అయితే 31st లోపే అన్నారు. ఇప్పుడు April 15 దాకా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నేను మళ్ళీ 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి అనుకుంటున్నాను ఒకసారి. ఎందుకంటే అక్కడ కూడా రాశారు మీ 303 ప్లాన్స్లో క్లిక్ చేసినప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లారిటీగా రాయడం అనేది జరిగింది, ఎలిజిబుల్ టు ఎర్న్ క్యాష్ బ్యాక్ వాచర్. ఇది April 15 దాకా ఉంటుందని అనుకుంటున్నాను 50 రూపీస్ క్యాష్ బ్యాక్. ఇది మీరు 5 టైమ్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ 303 అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా వస్తుందండి, అమౌంట్ 303 మీ మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు కూపన్ ఆల్రెడీ ఉందండి మీకు. సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ అప్లై కూపన్ అని చూసారా, దీనికి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మీకు ఎన్ని వాచర్స్ ఉన్నాయో, సో మీరు ఎన్ని టైమ్స్ రీఛార్జ్ చేశారో అన్ని 50 రూపీస్ మీకు వరుసనే వస్తుంది అనమాట. సో నేను చేసింది ఒక రీఛార్జే కాబట్టి వాచర్ 1 ఒకటే ఉంది. అట్లాగే మీకు వాచర్ 1, వాచర్ 2 అలా ఉంటాయి. సో మీకు ఏ వాచర్ కావాలో ఆ వాచర్ తీసుకోండి. సో ఇది తీసుకునే ముందు మీకు ఒక గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి చెప్తున్నాను. ఈ వాచర్ అనేది ఎక్స్పైర్ ఇన్ 2 months అని రాయడం అనేది జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. ఇది 2 months వరకే వ్యాలిడ్ అవుతుంది. 2 months తర్వాత మీరు దీన్ని వాడుకోవాలన్నా సరే మీకు కనపడదు, ఇది యూజ్ చేసుకోవడానికి కుదరదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యూ గెట్ 50 ఆఫ్ దిస్ రీఛార్జ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాక్సిమం 5 కూపన్స్. మీరు 5 కూపన్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు మనం యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయినాక ఇక్కడ చూడండి, పే ఓన్లీ 253 రూపీస్ అని వచ్చింది. ఆల్రెడీ మీకు ఇప్పుడు 50 రూపీస్ యాడ్ అయిపోయినాయి. మనం చేసిన ఎంత రీఛార్జ్ 303 రూపీస్, మనం పే చేయాల్సిందంతా 253 రూపీస్. ఇప్పుడు పే చేసేయండి. సో నేను పే చేయడం ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ పే చేయడం తెలుసు కాబట్టి. మీ జస్ట్ ఆ కూపన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటనేది మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ద్వారా ఫస్ట్గా నేను చూపిస్తున్నాను అనుకోవచ్చు. ఇంతవరకు ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను, చెప్తే ఓకే. వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు, అన్ని ఛానల్స్ చాలా ఉన్నాయి. సో మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ఫస్ట్గా చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో వాచర్స్ అనేది ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఇది చెప్పడం జరిగింది కదా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.